ఇక్కడ స్థలం మీకు 158 ఎకరాలు ఇస్తున్నామమ్మా. 158 ఎకరాలు. ఇక్కడ 35 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు కొనిచ్చిన స్థలం ఉన్నది ముందు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 126 ఎకరాలు కొన్నారు. అది ఇది రెండు కలిపితే దాదాపుగా 160 ఎకరాలు. ఎందుకు మీకు ఈ మాట చెప్తానంటే 7,400 మంది ఇక్కడ జీవనం కొనసాగించబోతున్నారు. ఈ ప్రాంతం అంతా 7,400 మంది. ఎన్ని ఎకరాల స్థలం? 160 ఎకరాల విస్తీర్ణంలో మీ ఊరు ఉండబోతాను. 160 ఎకరాలు. ఇక్కడ ఒక్కొక్క ఎకరా 25-30 లక్షల రూపాయలు ఉంది అన్నాడు. దాదాపుగా 160 ఎకరాలు 25 లక్షలతో వేసినా కూడా ఎంత హీనమైనప్పటికీ కూడా దాదాపుగా 40-50 కోట్ల రూపాయల విలువ చేసే స్థలం ఇది. ఈ 40-50 కోట్ల విలువ చేసే స్థలాన్ని కొనుగోలు చేసి మీకు సెంటుకు పైగా జాగా ఇస్తున్నారు. ఇన్ని కోట్లు పెట్టి ఇంత స్థలం కొని కాగితం ఇచ్చి ఎక్కడిస్తున్నారమ్మా కాగితం? చంద్రబాబు నాయుడు మాత్రం ఆఫీసులో ఇవ్వలే కాగితం. జగన్మోహన్ రెడ్డి గారు నీ జాగా చూపించి నీ జాగాను నిలబెట్టి కాగితం ఇవ్వమన్నాడు నాకు అధికారులకు. గత ప్రభుత్వాలు అయితే స్థలమే ఇవ్వలే. కొన్ని ప్రభుత్వాలు అయితే స్థలమే ఇచ్చినా ఎప్పుడో, మరికొన్ని ప్రభుత్వాలు అయితే స్థలం ఇచ్చి వదిలేసినారు. దుర్సాపల్లోలు ఇక్కడ ఉన్నారు, సోమవారపల్లోలు ఇక్కడ ఉన్నారు, ఈశ్వరుడి నగరంలో ఇక్కడ ఉన్నారు, రామేశ్వరంలో ఉన్నారు, వసంతపేటలో ఉన్నారు, 23-24 వార్డులు ఉన్నారు. ఏటికి వర్షాలు వచ్చేదని ఇబ్బంది వచ్చి రోడ్డు పోతే ఇటు తిరుక్కొని రావాలా, ఇట్లా ఆగిపోవాలా? ఇట్లా ఆగకూడదు. ఇక్కడ ఉండే వ్యవసాయ భూములకు రైతులు స్వేచ్ఛగా రావాలన్నా, ఇక్కడ ఉండే నా 7,400 మంది కుటుంబాలకు నేరుగా ఇక్కడికి రామేశ్వరం నుంచి రావాలన్నా, ధర్మలకు పోవాలన్నా, ఉక్కు ఫ్యాక్టరీకి పోవాలన్నా, ముఖ్యంగా ఈ 7,000 మంది సంసారాలు చేసే ఈ కుటుంబీకులకు చక్కటి రోడ్డు కావాలంటే ఆ రాజేశ్వరం ఏట్లో బ్రిడ్జి కట్టాలి. 6 నెలల క్రితమే ఈ సమస్యను గుర్తించి నేను ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ బ్రిడ్జి కట్టడానికి అనుమతి తీసుకున్నా. ఆయన మనస్ఫూర్తిగా సంతోషంగా ఒప్పుకున్నాడు. 8,000 మందికి మన వాళ్ళకి అక్క చెల్లెమ్మలకు ఇల్లు కడతా ఉండేటప్పుడు ఆ ఏట్లో బ్రిడ్జి కట్టాల్సిన బాధ్యత నీకు ఉందన్నా ఎంత డబ్బు అవుతుంది అని అడిగినాడు. 53 కోట్ల రూపాయలు అవుతుంది సార్ అని చెప్పిన ముఖ్యమంత్రి గారికి. శాంక్షన్ చేసినాడు 53 కోట్లు కూడా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు జన్మనిచ్చిన రామేశ్వరం వాళ్ళు, నాకు రాజకీయ జన్మనిచ్చిన రామేశ్వరం వసంతపేట ప్రాంతం వాళ్ళు, నా రాజకీయ జన్మానికి అత్యంత దుర్భేదమైనటువంటి నిర్మాణాన్ని చేసుకోవడానికి ఏకపక్షంగా నా పక్షాన నిలబడిన సోమవారపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు, అన్నిటికీ మించి ఈరోజు వారి దాపులు నన్ను చేసుకుని 20 సంవత్సరాలుగా నాకు తోడుగా నిలబడిన దర్శనపల్లి గ్రామ ప్రజలు ఇక్కడ లేదు. నాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించే దాంట్లో పూర్తిగా నా సేవ నడిచింది సోమవారపల్లి గ్రామ ప్రజలు. వాళ్ళే ఎక్కడ కూడా లేదు. మరి వాళ్ళందరికీ ఈ చెల్లెళ్లకు ఇంటి పట్టాలు ఇవ్వడం అన్నా, లెక్క ఇవ్వడం అన్నా, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం అన్నా, ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏమి చేయాలన్నా చాలా ఇష్టపూర్వకంగా చేస్తాను. నేనేం చేయాలంటే కూడా అది నాకు కష్టం కాదు తల్లి, చాలా ఇష్టం. 53 కోట్లు బిల్ అయినా సరే, కొన్ని 100 కోట్లు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలైనా సరే, మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలైనా సరే, ఒక్కటేమిటి తల్లి, ఇక్కడ మీరు ఇల్లు కట్టుకునే కార్యక్రమంలో ఇళ్ళ నిర్మాణం మీ అందరికీ పూర్తయి మీరు గృహప్రవేశాలు చేరేంత వరకు ఈ అన్న మీ ఇంటి నిర్మాణంలో మీ ఇంటికి మోసే పేదరికాడు మీ అన్న మీకోసం. నా ఆత్మసాక్షిగా చెప్తా ఉన్నా, నా రాజకీయ జీవితంలో నాకున్న గమ్యం, లక్ష్యం ఒకటే, పదవి కాదు, ప్రజాసేవే.